లో మనం డేటా సోర్సెస్ గురించి చూసాం. టెరాఫామ్ లో డేటా సోర్సెస్ అంటే ఏంటి? డేటా సోర్సెస్ we will use to query the existing information from the providers. You can use this information to create another resource or to refer another resource. Okay. So syntax exactly like resource లానే ఉంటుంది, కాకపోతే రిసోర్స్ బదులు డేటా. Generally we use to fetch the latest AMI IDs, VPC IDs, SSM parameters. సో ఇదంతా మనం చూస్తాం ప్రాజెక్ట్స్ లో డేటా సోర్స్ అనేది ఎలా యూస్ చేస్తాం అనేది. Notebooks are used to print the information onto the console and it is used in module development also. Okay, module development వచ్చినప్పుడు సేమ్ ఇదే అవుట్పుట్ యూస్ చేస్తాం మనం. అండ్ నేను లోకల్స్ కూడా చూసాం. Locals are used to store the expressions. It will run the expressions and store the value into a variable. You can use variables also inside locals. Locals cannot be overridden. Variables can be overridden. Okay, so syntax కూడా సింపుల్ చూసాం మనం. అండ్ స్టేట్ మేనేజ్మెంట్ గురించి చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసాం. Terraform use state to compare the desired configuration versus actual configuration. Before any Terraform command you issue, Terraform refresh the state to check whether any changes are done or not. Terraform responsibility is always to match the desired configuration with the actual configuration. So keeping the state file secure is very important, and in a collaboration environment we need centrally managed state file. So we are storing the state file in remote S3 buckets with DynamoDB lock, so we can prevent parallel execution. So ilanta meeru answer study cheskoni, even I will also provide this kind of general answers. Okay, మన LinkedIn అకౌంట్ లో పోస్ట్ చేస్తాము అండ్ గ్రూప్స్ లో కూడా పోస్ట్ చేస్తాము. నిన్న చూసాం S3 బకెట్ క్రియేట్ చేసాం, DynamoDB టేబుల్ క్రియేట్ చేసాం, బ్యాక్ ఎండ్ లో మనం S3 అనేది మెన్షన్ చేసాం. ఓకే, we will proceed with ఇంకా కొన్ని ఈ సెషన్ లో ఇంకొన్ని సింటాక్సెస్ లైక్ డైనమిక్ లూప్స్, ఫర్ ఈచ్ లూప్స్, ప్రొవిజన్స్ అంతా చూసి నెక్స్ట్ వీక్ లో మనం ఇక విపిసిస్ గురించి, మాడ్యూల్ డెవలప్మెంట్ గురించి అంతా డీటెయిల్ గా చూస్తాం. ఓకే, డైనమిక్ బ్లాక్స్ అనేది ఒకటి ఉంది. వాట్ ఆర్ డైనమిక్ బ్లాక్స్ ఇన్ టెరాఫామ్? ఇది కీ వాల్యూ పేర్. ఓకే, ఇది కూడా కీ వాల్యూ పేర్. సో ఇది కీ, ఇది వాల్యూ. ఇది కీ వాల్యూ పేరా కాదా? ఇది key value pair, key equal to value, ఇది key equal to value, but this is called as block. Inside Ingress it is key value pair, that is fine, but ఇదంతా కలిపి మనం బ్లాక్ అంటాం. సో ఇదేంటి? ఇది ఒక బ్లాక్ రిసోర్స్ అనేది. అలానే ఈ ఇంగ్రెస్ అనేది బ్లాక్. ఈ రిసోర్స్ అనే దాన్ని మనం నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి ఇంతకుముందు ఏం యూస్ చేసాం? మల్టిపుల్ రిసోర్సెస్ క్రియేట్ చేయడానికి కౌంట్ బేస్డ్ లూప్స్ యూస్ చేసాం. బట్ మనకు అలా కాదు కావాల్సింది. ఒక రిసోర్స్ లోపల మల్టిపుల్ బ్లాక్స్. ఇప్పుడు ఇది ఒక పోర్టు, నేను 10 పోర్ట్లు ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి బ్లాక్స్ 10 రాయాలి. ఓకే, సో లూప్స్ ఆర్ యూస్డ్ టు క్రియేట్ మల్టిపుల్ రిసోర్సెస్. ఓకే, dynamic blocks are used to create multiple blocks inside a resource. ఎప్పుడు వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ మనకు అంటే, ఇప్పుడు మీరు ఒక సెక్యూరిటీ గ్రూప్ అన్నాక మనం ఫైర్ వాల్స్ అలౌ చేస్తూ ఉంటాం పోర్ట్ నెంబర్స్. కొన్ని ప్రాజెక్ట్స్ లో 10 ఉంటాయి, కొన్ని ప్రాజెక్ట్స్ లో 20 ఉంటాయి. వీటిని మనం లూప్ లో పెట్టి ఇటరేట్ చేయడానికి మనం డైనమిక్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్
count based loop or for each loops are used to create multiple resources. Dynamic blocks are used to create multiple blocks. ఇప్పుడు ఇదే నేను ఇంకొక బ్లాక్ అయితే ఏం చేస్తాను, లెట్ మీ రైట్ ఇట్. డైనమిక్ బ్లాక్స్. ప్రస్తుతానికి రిమోట్ స్టేట్ యూస్ చేయట్లేదు, బట్ రిమోట్ స్టేట్ చూసాం కదా నిన్న. ప్రొవైడర్ లో S3 బ్లాక్ అనేది పెట్టి బకెట్ నేము, మీ కీ ఏంటి, ఈ రీజియన్, DynamoDB టేబుల్. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లో పోర్ట్ నంబర్ మన డేటాబేస్ కోసం 3306 అండ్ ఇంకా 8080 జనరల్ గా ఏదైనా ఎక్కువ పోర్ట్స్ అనేది మనం ఓపెన్ చేయాల్సి వస్తే ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. టెరాఫామ్ ఏం చెప్తుందంటే ఇలాంటి వాటి కోసం మీరు యూ కెన్ యూస్ డైనమిక్ బ్లాక్స్ అని చెప్తుంది. ఇలా రాయొచ్చు. ఓకే, ఇలా రాయడం కంటే రిపీటెడ్ గా మనకు టెరాఫామ్ డైనమిక్ బ్లాక్స్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది. Some resource type include repeatable nested blocks in their arguments, which typically represent separate objects. Okay, elastic ఇలా ఒక ఎన్విరాన్మెంట్ లో సింటాక్స్ అంటే ఏం లేదు, ఏదైతే మీకు రిపీట్ అవ్వాలనుకుంటున్నారో దానికి డైనమిక్ అని పెట్టాలి. సో ఫస్ట్ థింగ్ నేను వేరియబుల్స్ లో పెట్టుకుంటా ఇన్ఫర్మేషన్ అంతా. వేరియబుల్స్ డాట్ ts వేరియబుల్ ఇంగ్రెస్ పోర్ట్స్ అంటున్నా. ఇంగ్రెస్ పోర్ట్స్ అని ఇచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్, ఈ పోర్ట్ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో పెట్టుకోవాలి. దాంట్లో పెట్టుకున్న తర్వాత I can iterate it. Okay. Default equal to list of ports అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. From port equal to 22 to port equal to 22 and then protocol equal to TCP and CIDR blocks equal to 0.0.0.0/0. Okay. సో ఇలా మీరు ఇక్కడ ఎన్నైనా మెన్షన్ చేసుకోండి. ఇది మనం పెద్దగా యూస్ చేయము, కానీ ఇంకా ఇంటర్వ్యూ పర్పస్ కోసం తప్పదు. ఓకే, సో ఇలా ఉన్నాయి మనకు. వీటన్నిటిని మీరు ఇలా ఒక వేరియబుల్ లో పెట్టుకొని ఇక్కడ ఇటరేట్ చేయాలి. మరి ఇక్కడ కూడా పెట్టాం కదా ఇన్ఫర్మేషన్ హెవీగా అంటే ఆన్సర్ ఏంటి అంటే మనం మెయిన్ ఫైల్స్ లో ఎప్పుడైనా కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని తగ్గించాలి. ఓకే, సో ఇక్కడంతా పెట్టే బదులు ఇది మెయిన్ ఫైల్ కదా, ఈ మెయిన్ ఫైల్ లో కాకుండా వేరియబుల్స్ ఫైల్ అనేది జనరల్ గా జస్ట్ వేరియబుల్స్, మెయిన్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో నెంబర్ ఆఫ్ లైన్స్ ని తగ్గించడమే ఏ ప్రోగ్రామింగ్ లో అయినా కూడా మెయిన్ గోల్ అనమాట.
అది టెరాఫామ్ అనే కాదు, మీరు ఏదైనా కూడా జావా అయినా ఏదైనా. ఓకే, సో ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. నేను టెరాఫామ్ డైనమిక్ సెక్యూరిటీ గ్రూప్ అని కొడుతాను. సింటాక్స్ వచ్చేసి మీకు ఏదైతే రిపీట్ అవ్వాలి అనుకుంటున్నారో దానికి మనం డైనమిక్ అని పెడతాం. ఓకే, నాకు ఈ ఇంగ్రెస్ అనేది రిపీట్ అవ్వాలి కాబట్టి నేను దీనికి డైనమిక్ అనే పెట్టాను. డైనమిక్, ఇది రిపీట్ అవ్వాలనుకుంటున్నాను, డైనమిక్ ఇంగ్రెస్. అండ్ లోపల ఫర్ అండర్ స్కోర్ ఈచ్, ఇది ఒక కీవర్డ్ అనమాట ఫర్ లూప్ కి. వేర్ డాట్ ఇంగ్రెస్ ఫోర్స్. ఓకే, మీకు ఏ బ్లాక్ అయితే రిపీట్ అవ్వాలనుకుంటున్నారో దాని ముందు డైనమిక్ మెన్షన్ చేయాలి. లోపల ఫర్ ఈచ్ లూప్ అంటే లూప్ చేయడానికి వేర్ డాట్ ఇంగ్రెస్ ఫోర్స్ అనేది. ఇప్పుడు ఏ కంటెంట్ అయితే రిపీట్ అవ్వాలనుకుంటున్నారో దానిని కంటెంట్ అని పెడతాం ఇక్కడ. కంటెంట్, ఓకే, చూడండి సింటాక్స్ కంటెంట్, కంటెంట్. ఓకే, సో ఇప్పుడు మనకేమవుతుందంటే ఇక్కడ ఇంగ్రెస్ అనే ఒక కీవర్డ్ వస్తుంది అనమాట మనకి ఇక్కడ. దీనికి ఇది కదా ఇంగ్రెస్. జనరల్ గా మనకు యాన్సిబుల్ అయితే లూప్ చేసినప్పుడు వచ్చిన కీవర్డ్ ఏంటి? యాన్సిబుల్ లో లూప్ చేస్తున్నప్పుడు ఒక కీవర్డ్ వస్తుంది, ఐటమ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే మీ బ్లాక్ నేమ్. Terraform will give you a keyword with the block name. You can iterate using ingress dot. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇంగ్రెస్ అనే కీవర్డ్ జస్ట్ లైక్ ఐటమ్, ఇంగ్రెస్ లోకి మనకు ఫస్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, అది మ్యాప్ కాబట్టి ఇంగ్రెస్ డాట్ వాల్యూ ఆఫ్ ఆర్ ఇంగ్రెస్ ఆఫ్ ఫ్రమ్ పోర్ట్, అది మ్యాప్ కదా. మ్యాప్ హౌ టు గెట్ element from map in Terraform. లుక్అప్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ఆర్ ఎల్స్ ఫస్ట్ ఇంగ్రెస్ లోకి ఇది వస్తుంది. ఇంగ్రెస్ డాట్ వాల్యూ ఆఫ్ ఈ కీ ఇచ్చేసామంటే 22 వస్తుంది. చూడండి ఇక్కడ ఇంగ్రెస్ డాట్ మల్టిపుల్ వేస్ ఉంటాయి. వాల్యూ ఆఫ్ ఫ్రమ్ పోర్ట్, ఫ్రమ్ పోర్ట్ యొక్క వాల్యూ. అలానే ఇంగ్రెస్ డాట్ వాల్యూ ఆఫ్ టు పోర్ట్, ingress dot value of protocol. Ingress dot value of CIDR block. సో ఎగ్జిక్యూషన్ చూడండి ఎలా జరుగుతుందో. టెరాఫామ్ ఈ డైనమిక్ అనేది చూడగానే ఏం అర్థం చేసుకుంటుంది? నేను ఈ బ్లాక్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలని అర్థం చేసుకుంటుంది. రిపీట్ చేయడానికి మనం ఫర్ ఈచ్ లూప్ వాడుతున్నాం. మన దగ్గర ఇంగ్రెస్ పోర్ట్స్ అనే ఒక లిస్ట్ ఉంది. లూప్ వాడినప్పుడు ఏమవుతుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ వస్తుంది అనమాట ఈ ఇంగ్రెస్ లోకి.
అంటే ఫస్ట్ టైం ఇది వస్తుంది, సెకండ్ టైం ఇది వస్తుంది, థర్డ్ టైం ఇది వస్తుంది, ఫోర్త్ టైం ఇది వస్తుంది. అలా మీరు ఎన్ని వాల్యూస్ మెన్షన్ చేస్తుంటే అన్ని సార్లు లూప్ అవుతుంది అనమాట. లూప్ అయ్యి ఇంగ్రెస్ డాట్ వాల్యూ ఆఫ్ ఫ్రమ్ పోర్ట్ ఫస్ట్ టైం కదా ఇది తెచ్చుకుంటుంది, తర్వాత 2 పోర్ట్ లోంచి ఇది అయిపోతుంది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ లూప్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది వస్తుంది, మళ్ళీ ఇది వస్తుంది, ఇలా లూప్ అవుతూ ఉంటుందండి. బేసిక్ గా లూపింగ్ కాకపోతే బ్లాక్ లూపింగ్, ఓన్లీ ఒక బ్లాక్ వస్తుంది. సరే, ఇవన్నీ ఏంటంటే ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు. ఈ డైనమిక్ బ్లాక్ అనేది మనం పెద్దగా ఏం యూజ్ చేయము, బట్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు కాబట్టి అప్పుడు మనము బట్టి పడితే ఆన్సర్ మనకు సరిగా రాదనమాట. అది మీరు ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం మోస్ట్లీ యూజ్ చేసేది సెక్యూరిటీ గ్రూప్స్ కే. Terraform plan. చూడండి వచ్చింది కదా, 22-3306-8080-8080. నేను అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్లై చేసుకోండి. ఓకే, మీరు ఏ బ్లాక్ అయితే ఇటరేట్ చేస్తుంటారో ఆ కీవర్డ్ వస్తుంది అనమాట. ఓకేనా, దిస్ ఈస్ డైనమిక్ బ్లాక్స్. అలానే ఫర్ ఈచ్ లూప్, టెరాఫామ్ లో మనం 3 టైప్స్ ఆఫ్ లూప్స్ చెప్పాం. ఒకటి కౌంట్ బేస్డ్ లూప్, 2 ఫర్ ఈచ్ లూప్, 3 డైనమిక్ బ్లాక్స్. 1 and 3 అయిపోయింది. సో సింపుల్ గా ఏంటంటే కౌంట్ బేస్డ్ లూప్ లిస్ట్స్ కోసం వాడతారు. యూజ్ ఇట్ టు ఇటరేట్ లిస్ట్స్. ఫర్ ఈచ్ లూప్ యూజ్ ఇట్ టు ఇటరేట్ మ్యాప్స్. ఓకే, ఇంకా మనకు ఉండేది లిస్ట్ మ్యాపే కాబట్టి లిస్ట్ కూడా యూజ్ చేయొచ్చు ఫర్ ఈచ్ ని, బట్ దాన్ని కన్వర్ట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో అదంతా అనవసరం మనకు. ఇప్పుడు నేను ఫర్ ఈచ్ లూప్ లో ఒక 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఫర్ ఈచ్ లూప్ లో మనకు ఉండే ఎగ్జాంపుల్ ఏంటంటే MySQL డేటాబేస్ కాబట్టి దీనికి t3.small క్రియేట్ చేద్దాం. డేటాబేసెస్ కి సారీ ఇప్పుడు ఎక్కువ సైజ్ కావాల్సి వస్తుంది. అలానే బ్యాక్ ఎండ్ దీనికి t3.micro, ఫ్రంట్ ఎండ్ దీనికి t3.micro. సో ఇలా వచ్చింది అనుకోండి, మనకు 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. దీన్ని మనం లూప్ లో పెట్టేసి నీట్ గా యూస్ చేయొచ్చు. నేను ఒక వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఫర్ ఈచ్ కి మ్యాప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. నేను వేరియబుల్ ఇన్స్టెన్సెస్ అనేది ఇస్తున్నా ఇక్కడ. టైప్ ఈక్వల్ టు మ్యాప్, డిఫాల్ట్ ఈక్వల్ టు, సో ఇది మ్యాప్ కదా, ఫ్లవర్ ప్రైసెస్ ఉంది. MySQL ఈక్వల్ టు t3.small, backend ఈక్వల్ టు t3.micro, front end ఈక్వల్ టు t3.micro.
సో ఇది మ్యాప్ వేరియబుల్. దీన్ని లూప్ చేస్తూ మనం నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఈచ్ కి కీవర్డ్ ఏంటి? ఫర్ అండర్ స్కోర్ ఈచ్, ఇందాక చూసాం కదా, ఈక్వల్ టు వేర్ డాట్ ఇన్స్టెన్సెస్. సో ఇలా పెట్టానంటే నేను ఫస్ట్ టైం నాకు లూప్ లోకి ఇది వస్తుంది, సెకండ్ టైం ఇది, థర్డ్ టైం ఇది. ఓకే, సో ఫర్ ఈచ్ లో ఏంటి అంటే టెరాఫార్మ్ విల్ గివ్ us a variable called each. అంటే ఫస్ట్ ఈచ్ అనే దాంట్లోకి మొత్తం ఇది వస్తుంది అనమాట. ఈచ్ డాట్ కీ అంటే ఇది, ఈచ్ డాట్ వాల్యూ అంటే ఇది. ఓకే, సో చూపిస్తాను. ఫర్ ఈచ్ టెరాఫార్మ్, ఫర్ ఈచ్ మీరు లిస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, బట్ దాన్ని ఖచ్చితంగా మ్యాప్ లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. అందుకనే ముందుగానే మ్యాప్ పెట్టుకుంటే బెటర్. ఫర్ ఈచ్ వచ్చిందా, టెరాఫార్మ్ మనకు ఈచ్ అనే ఒక కీవర్డ్ ఇస్తుంది. ఈచ్ డాట్ కీ అంటే ఇది, ఈచ్ డాట్ వాల్యూ అంటే ఇది. ఓకే, సో నేను దీంతో ఇటరేట్ చేస్తున్నా. దీంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మ్యాప్ లో. 3 సార్లు ఇటరేట్ అవుతుంది. ఫస్ట్ సారి ఇది వస్తుంది, సెకండ్ టైం ఇది వస్తుంది, థర్డ్ టైం ఇది వస్తుంది. ఫర్ ఈచ్ కి టెరాఫార్మ్ మనకి ఇచ్చే కీవర్డ్ వచ్చేసి ఈచ్. ఈచ్ డాట్ కీ అంటే ఇది, ఈచ్ డాట్ వాల్యూ అంటే ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలి? సార్ చూసి చెప్పండి. ఇన్స్టెన్స్ టైప్ దగ్గర నేను ఏం పెట్టాలి? ఈచ్ డాట్ వాల్యూ. ఇన్స్టెన్స్ టైప్ వాల్యూలో కదా ఉంది. నేమ్ దగ్గర ఏం పెట్టాలి? ఈచ్ డాట్ కీ. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం ప్రింట్ చేశాక. అవుట్పుట్ EC2 info value equal to AWS underscore instance dot this. ఓకే, సో వాల్యూ అవుట్పుట్ కూడా ఎలా వస్తుందో చూద్దాం. అండ్ Terraform plan. వస్తాయింది కదా, టెరాఫామ్ అప్లై చేసి చూద్దాం.
సో నేను ఇది అవుట్పుట్ తీసుకుంటా. ఇన్స్టెన్సెస్ అయితే క్రియేట్ అయి ఉంటాయి చూడండి. బ్యాక్ అండ్ MySQL ఫ్రంట్ ఎండ్ MySQL t3.small. దీని అవుట్పుట్ మనం చూస్తే ఈ అవుట్పుట్ టైప్ ఏంటి? ఈ అవుట్పుట్ టైప్ మ్యాప్. ఎందుకంటే మనం మ్యాప్ ని ఇటరేట్ చేసాం కాబట్టి మనకు మ్యాపే వస్తుంది. అలానే కౌంట్ బేస్డ్ లూప్ లో మనం లిస్ట్ ని ఇటరేట్ చేసాం కాబట్టి మనకి లిస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది బ్యాక్ ఎండ్ అనేది కీ మ్యాప్ లో, ఇదంతా వాల్యూ. అలానే ఫ్రంట్ ఎండ్ అనేది కీ, ఇదంతా వాల్యూ. MySQL అనేది కీ, ఇదంతా వాల్యూ. ఇప్పుడు దీన్ని ఇటరేట్ చేస్తూ వేరే రిసోర్సెస్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఓకే, నేను కొంచెం చిన్న రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తాను జస్ట్ పర్ఫెక్ట్ గా మనం తెలుసుకోవడానికి. MySQL అయితే మనకు MySQL డాట్ DAWS82s డాట్ ఆన్లైన్ రావాలి. అండ్ దీంట్లో ప్రైవేట్ IP రావాలి. బ్యాక్ ఎండ్ అయితే backend డాట్ DAWS82s డాట్ ఆన్లైన్ రావాలి. దీంట్లో ప్రైవేట్ IP రావాలి. ఫ్రంట్ ఎండ్ అయితే DAWS82s డాట్ ఆన్లైన్ అని రావాలి. దీంట్లో పబ్లిక్ IP రావాలి. సో ఇలా క్రియేట్ చేయాలనుకోండి మనం. ఎందుకు నేను ఇలా చేస్తున్నానంటే మనం అవుట్పుట్ ని ప్రాపర్ గా ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకోవడానికి చేస్తున్నాం. 53 చేస్తున్నా. ఓకే, ఇక్కడ కౌంట్ కాదు, నేను ఇటరేట్ చేయాల్సింది ఫర్ ఈచ్ ఈక్వల్ టు AWS ఇన్స్టెన్స్ డాట్ దిస్. అప్పుడు నాకు ఇదంతా వస్తుంది. ఓకే, నేను అవుట్పుట్ AWS ఇన్స్టెన్స్ డాట్ దిస్ అన్నప్పుడు నాకు ఇదంతా వస్తుంది. నేను ఇటరేట్ చేస్తున్నాను కదా, ఫస్ట్ ఇటరేషన్ లో ఇది వస్తుంది. ఈచ్ డాట్ కీ అంటే బ్యాక్ ఎండ్, ఈచ్ డాట్ వాల్యూ అంటే ఇది. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు నేమ్ కోసం ఏం రాయాలి నేను? బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, MySQL అని ఇచ్చానా వేరియబుల్స్? MySQL బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్. ఓకే, అది ఎట్లయినా రానివ్వండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? నేమ్ అనేది రాయాలి. సో నేమ్ అనేది రాయాలి అంటే నాకు ఏది వస్తుందో తెలియదు. MySQL రావచ్చు, బ్యాక్ ఎండ్ రావచ్చు, ఫ్రంట్ ఎండ్ రావచ్చు. బట్ ఫ్రంట్ ఎండ్ కి మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది. అప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఈచ్ డాట్ కీ, ఒకవేళ కానీ ఫ్రంట్ ఎండ్ అయితే, ఓకే, ట్రూ అయితే అప్పుడు నా రికార్డ్ ఏమని ఉండాలి? వేరియబుల్ అని ఇస్తున్నా, డొమైన్ నేమ్ డిఫాల్ట్ ఈక్వల్ టు DAWS82s డాట్ ఆన్లైన్. అలానే జోన్ ఐడి కూడా తీసుకుంటాను. ఒకవేళ లూప్ లోకి ఫ్రంట్ ఎండ్ వచ్చింది అంటే నా డొమైన్ వచ్చేసి వేర్ డాట్ డొమైన్ నేమ్, అంతే, DAWS82s డాట్ ఆన్లైన్. ఒకవేళ ఫ్రంట్ ఎండ్ రాకపోతే నా డొమైన్ నేమ్ ఏముండాలి?
ఈచ్ డాట్ కీ డాట్ వేర్ డాట్ డొమైన్ నేమ్. ఒకసారి చెక్ చేయండి, కరెక్టా కాదా ఎక్స్ప్రెషన్. ఒకవేళ లూప్ లోకి కానీ ఫ్రంట్ ఎండ్ వచ్చింది అంటే డొమైన్ నేమ్ daws82s డాట్ ఆన్లైన్. ఒకవేళ లూప్ లోకి ఫ్రంట్ ఎండ్ రాకపోతే mysql డాట్ daws82s డాట్ ఆన్లైన్ ఆర్ బ్యాక్ ఎండ్ డాట్ daws82s డాట్ ఆన్లైన్. ఇదంతా తీసుకెళ్ళి నేను ఒక దాంట్లో పెట్టచ్చు. ఏంటది? లోకల్స్ లో పెట్టచ్చు. లోకల్స్ రికార్డ్ నేమ్ అని ఇచ్చాను అనుకోండి వేరియబుల్. సో ఈ ఎక్స్ప్రెషన్ అంతా నేను ఇక్కడ పెట్టవచ్చు. లోకల్ డాట్ రికార్డ్ నేమ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా రాయాలి మనం. ఈచ్ డాట్ కీ అనేది ఫ్రంట్ ఎండ్ అయితే ఈచ్ డాట్ కీ ఈక్వల్ టు ఫ్రంట్ ఎండ్ అయితే మనకు కావాల్సింది ఈచ్ డాట్ వాల్యూ డాట్ పబ్లిక్ ఐపి. ఓకే, అండ్ ఇది లిస్ట్ కాబట్టి నేను దీన్ని బ్రేసెస్ లో పెట్టాలి. ఒకవేళ ఫ్రంట్ ఎండ్ కాకపోతే నేను ఏం రాయాలి చెప్పండి. ఈచ్ డాట్ వాల్యూ డాట్ ప్రైవేట్ ఐపి. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఓకే, సారీ. ఈ లోకల్స్ లో పెట్టలేం, ఎందుకంటే ఈ లోకల్స్ కి ఈచ్ అనేది యాక్సెస్ లేదు కదా. సారీ, ఈచ్ అనేది యాక్సెస్ ఈ బ్లాక్ వరకే ఉంది. సారీ ఫర్ కన్ఫ్యూజింగ్, బట్ లోకల్స్ పర్పస్ అయితే అదే మీకు తెలుసు జనరల్ గా. ఎందుకంటే ఈచ్ అనేది ఇక్కడ వరకే, ఈ బ్లాక్ వరకే యాక్సెస్ ఉంటుంది. నేను తీసుకెళ్లి దీన్ని వేరే బ్లాక్ లో పెట్టేసి యాక్సెస్ చేయమంటే చేయలేదు. సో అదే ఎర్రర్. మీరు ఈచ్ అనేది ఎక్కడ యూస్ చేస్తున్నారంటే అక్కడ ఫర్ ఈచ్ అనేది ఉండాలి. లోకల్స్ లో ఫర్ ఈచ్ అనేది రాదు కాబట్టి అది ఫెయిల్ అయింది. సో ఎక్స్ప్రెషన్స్ ని వేరియబుల్స్ లో పెట్టలేం. ఎక్స్ప్రెషన్స్ ని వేరియబుల్స్ లో పెట్టడానికే మనకు లోకల్స్ అని ఉండేది.
ఓకే, అయిపోయింది. సో ఇది ఫర్ ఈచ్ లూప్. మనం 3 టైప్స్ ఆఫ్ లూప్స్ చూసాము టెరాఫామ్ లో, అవే ఉండేది అక్కడ. మోస్ట్లీ కౌంట్ ఫర్ ఈచే వాడతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రొవిజనర్స్ చూద్దాం. ఇది కూడా ఇంటర్వ్యూస్ కి ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే, మీరు అట్లీస్ట్ దాని పర్పస్ ఏంటనేది తెలుసుకొని అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్పాలి అంటే ప్రాక్టీస్ చేయాలి అట్లీస్ట్. అందుకని అండ్ మన ప్రాజెక్ట్స్ లో కూడా యూజ్ చేస్తాం ఇప్పుడు చెప్పేవన్నీ. సో జనరల్ గా ప్రొవిజనింగ్ అంటే ఏంటంటే క్రియేట్ చేయడం. సో టెరాఫామ్ ప్రొవిజనర్స్ అంటే ఏంటి అంటే, ప్రొవిజనర్స్ ఆర్ యూస్డ్ టు take some action either locally or remote when Terraform created servers. Okay. సో మనం టెరాఫామ్ యూస్ చేసి EC2 ఇన్స్టెన్సెస్ ని క్రియేట్ చేసేటప్పుడు, ఓకే, మీ లోకల్లో కానీ ఆర్ రిమోట్ సర్వర్ లో కానీ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలి అంటే ప్రొవిజనర్స్ యూస్ చేయొచ్చు. యూజర్ డేటా అనేది మనం చూసాం కదా, యూజర్ డేటా AWS లో. యూజర్ డేటాలో మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ ఇస్తే ఏం చేస్తుంది AWS? ఫస్ట్ సర్వర్ ని క్రియేట్ చేస్తుంది. సర్వర్ ని క్రియేట్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రొవిజనర్స్ కూడా సేమ్ అలాంటి పర్పస్. ప్రొవిజనర్స్ ఏం చేస్తుందంటే ఫస్ట్ సర్వర్ ని క్రియేట్ చేస్తుంది. సర్వర్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ సర్వర్ లోపల ఏదైనా కాన్ఫిగర్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ప్రొవిజనర్స్. సో ఈ పాయింట్ లో మనం యాన్సిబుల్ అనేది యూజ్ చేస్తాం ఫర్దర్ గా నెక్స్ట్ సెషన్స్ లో. ఇలా మనకు ప్రొవిజనర్స్ అనేది యూజ్ అవుతుంది. మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రొవిజనర్స్ ఉన్నాయి. వన్ ఈస్ లోకల్ ఎగ్జెక్ అండ్ అనదర్ వన్ ఈస్ రిమోట్ ఎగ్జెక్. నేమ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. లోకల్ ఎగ్జెక్ అంటే ఏంటంటే లోకల్ గా. లోకల్ అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ, వేర్ టెరాఫామ్ కమాండ్ ఈస్ రన్నింగ్, దట్ ఈస్ లోకల్. ఓకే, ఇప్పుడు నేను టెరాఫామ్ కమాండ్ ని ఒక రిమోట్ లైక్ లైనెక్స్ సర్వర్ లో రన్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఆ లైనెక్స్ సర్వర్ అనేది టెరాఫామ్ కి లోకల్ అవుతుంది. ఓకే, రిమోట్ అంటే ఏంటి ఇక్కడ, ఇన్సైడ్ ద సర్వర్ క్రియేటెడ్ బై టెరాఫామ్. సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ సెటప్ లో లోకల్ అనేది ఏంటి, లోకల్ అనేది నా ల్యాప్టాప్. ఒకవేళ నేను ఏదైనా లైనెక్స్ సర్వర్ లో రన్ చేస్తే అప్పుడు లోకల్ అనేది ఆ లైనెక్స్ సర్వర్. రిమోట్ అంటే ఏంటి అంటే మీరు టెరాఫామ్ యూస్ చేసి ఏదైతే సర్వర్ ని క్రియేట్ చేశారో ఆ సర్వర్ లోపల ఎన్విరాన్మెంట్ ని మనం రిమోట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, so what are Terraform provisioners? Terraform provisioners are used to take some action either locally or remote whenever Terraform creates the servers. Okay, ఇది సింపుల్ డెఫినేషన్. వీళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, సర్వర్స్ ని ప్రిపేర్ చేయడం కరెక్టే. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైనా ఫైల్స్ ని కాపీ చేయడానికి, స్క్రిప్ట్స్ ని రన్ చేయడానికి, సర్వర్ కాన్ఫిగర్ చేయాలి కదా సర్వర్స్ ని. సో అందుకోసం ఫస్ట్ మనం లోకల్ ఎగ్జెక్ అనేది చూద్దాం.
లోకల్ ఎగ్జెక్ అనేది చూసినప్పుడు ఇక్కడ మనకి సెల్ఫ్ అనే ఒక ఆబ్జెక్ట్ వస్తుందండి. సెల్ఫ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆ EC2 ఇన్స్టెన్స్. నేను ఇప్పుడు చేస్తాను. ప్రొవిజనర్స్. ఓకే, ఇప్పుడు ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకుందాం. సెల్ఫ్ అంటే ఏంటి అంటే AWS ఇన్స్టెన్స్ డాట్ దిస్ అనేది. ఇప్పుడు let me test try this. సింటాక్స్ ఏం లేదు, ప్రొవిజనర్. ఓకే, ఇక్కడ లోకల్ ఎగ్జెక్. సో ఒక కమాండ్. ఇదేం ప్రింట్ చేస్తుంది ఇక్కడ? సెల్ఫ్ అంటే ఏంటి? AWS ఇన్స్టెన్స్ డాట్ దిస్ అనేది దాని ప్రైవేట్ IP అడ్రస్ ని మనకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ప్రింట్ చేసే బదులు నేను ఏం చేస్తానంటే ఇలా ఇచ్చాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ కమాండ్ ఎక్కడ రన్ అవుతుంది? లోకల్లో, నా ల్యాప్టాప్ లో రన్ అవుతుంది. లోకల్ ఎగ్జెక్ అని కాదు, నా ల్యాప్టాప్ లో రన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ప్రైవేట్ IP అనే దాన్ని ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది, ఇన్వెంటరీ అనే ఫైల్లో. Let's wait to destroy this. Okay. Form form plan.
Terraform apply. So approve. చూడండి కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందా? ఇక్కడ వచ్చాక ఏముంటుందో చూద్దాం. ఇప్పుడు ఏం చేసుకుంటాం ఈ ఐపీ అడ్రస్ తో మనం? ఐపీ అడ్రస్ ఉంటే ఏం చేయొచ్చు మనం? యాన్సిబుల్ కమాండ్ రన్ చేయొచ్చు. యాన్సిబుల్ -playbook -i ఇన్వెంటరీ అని ఇచ్చి, ఓకే, ఆ ప్లేబుక్ లో ఆల్ అని పెట్టేసి మనం ప్లేబుక్ రన్ చేయొచ్చు. backend.yaml కావాలి. మీకు పబ్లిక్ ఐపీ కావాలంటే పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్ ఐపీ. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ని మీరు మీ ల్యాప్టాప్ లో స్టోర్ చేసుకొని you can use that information to take actions on the servers. Okay, ఇది లోకల్ ఎగ్జిక్. అదే రిమోట్ ఎగ్జిక్ తీసుకుంది. రిమోట్ ఎగ్జిక్ అంటే ఏంటి? సర్వర్ లోపల మనం తీసుకోవాలి. సర్వర్ లోపల తీసుకోవాలి అంటే సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి కదా. సర్వర్ లోపల ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. సర్వర్ రిమోట్ ఎగ్జిక్ షేర్. సో ఎగ్జాంపుల్ చూస్తాం. లోకల్ ఎగ్జిక్ ఎగ్జాంపుల్ దొరికింది. సెల్ఫ్ ఆబ్జెక్ట్ అంటే చూసాము. బ్యాకే ఉందా? రిమోట్ ఎగ్జిక్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఎగ్జాంపుల్. రిమోట్ ఎగ్జిక్ బదులు లోకల్ ఎగ్జిక్ బదులు రిమోట్ ఎగ్జిక్. ఇక్కడ మీరు కమాండ్స్ ఇచ్చుకోవచ్చు ఎన్నైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సూడో ఇవ్వాలి. యాక్చువల్లీ సూడో tnf ఇన్స్టాల్ nginx -y. అలానే ఇక్కడ sudo tnf sudo systemctl start nginx అని ఇస్తుంది. ఓకే, ఇది రిమోట్ ఎగ్జిక్ అనేది రిమోట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి. రిమోట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. లోకల్ ఎగ్జిక్ కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలా అవసరం లేదా? అవసరం లేదు, ఎందుకంటే అది మన లోకల్లోనే కాబట్టి మనం ఏ సర్వర్ కి కనెక్ట్ అవ్వట్లేదు. బట్ రిమోట్ ఎగ్జిక్ అంటే ఇది క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవ్వాలి. ఇన్స్టెన్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో అందుకని వీళ్ళు కనెక్షన్ అనే ఒక బ్లాక్ ఇచ్చారు.
ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు టెరాఫామ్ కనెక్షన్ అనే ఒక బ్లాక్ ని వెతుక్కుంటుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ కోసం. మనది EC2 యూజర్ పాస్వర్డ్ ఈక్వల్ టు DevOps 321. నేను పబ్లిక్ IP ఇవ్వాలా, ప్రైవేట్ IP ఇవ్వాలా అక్కడ? పబ్లిక్ IP ఎట్లా ఇస్తాం, ప్రైవేట్ IP ఎలా ఇస్తాం? ఎందుకంటే ఇది మన ల్యాప్టాప్ నుంచి కదా, మన ల్యాప్టాప్ నుంచి ప్రైవేట్ IP ఎలా కనెక్ట్ అవుతుంది? పబ్లిక్ IPనే ఇవ్వాలి, రిమోట్ ఎగ్జిట్. టెరాఫామ్ ప్లాన్ టెరాఫామ్ అప్లై. ఇప్పుడు మనది ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. అవ్వచ్చు, చూద్దాం. నో చేంజెస్ అంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మీరు సర్వర్ ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే ఇది రన్ అవుతుంది. సర్వర్ ని క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రొవిజనర్స్ చేయాలి అంటే అవ్వదు అనమాట. ఓకే, నేను ఒకసారి డెస్ట్రాయ్ చేసి మళ్ళీ ఇది క్రియేట్ చేస్తాను. టూ టైప్స్ ఆఫ్ ప్రొవిజనర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. అవేంటి? క్రియేట్ చేసేటప్పుడు ఆర్ డెస్ట్రాయ్ చేసేటప్పుడు. By default, provisioners run when the resource they are defined within when the resource they are defined within is created. Creation time provisioners are only run during creation, not during updating or any other life cycle. ఓకే, సో ప్రొవిజనర్స్ అంటే ఏంటి? మీరు రిసోర్స్ ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే రన్ అవుతాయి, అంతే తప్ప మీరు ఒకసారి క్రియేట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రొవిజనర్స్ రన్ చేస్తే అది రన్ అవ్వవు అనమాట. ఓకే, సో టూ టైప్స్ ఉన్నాయి, ఒకటి క్రియేషన్ టైమ్, ఒకటి డెస్ట్రాయ్ టైం. మీరు వెన్ ఈక్వల్ టు డెస్ట్రాయ్ అని ఇస్తే అది డెస్ట్రాయ్ అయ్యేటప్పుడు రన్ అవుతుంది. ఒకవేళ వెన్ ఈక్వల్ టు ఏమి ఇవ్వకపోతే అది బై డిఫాల్ట్ క్రియేషన్ టైం తీసుకుంటుంది అనమాట. ఇది మనం చాలా యూస్ చేస్తాం మన టెరాఫామ్ యాన్సిబుల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను టెరాఫామ్ అప్లై ఇస్తున్నా. చూడండి, కనెక్టింగ్ టు రిమోట్ హోస్ట్ అని తీసుకుంటుంది కనెక్షన్. కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇలా 1 or 2 minutes పడుతుంది. ఇది IP అడ్రస్. ఇప్పుడు కనెక్ట్ అయ్యింది.
కనెక్ట్ అయ్యి లోపల మన Nginx ని ఇన్స్టాల్ చేస్తుంది. Nginx ఇన్స్టాల్ అయిపోయింది, రన్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇది కానీ ఇస్తే నాకు డైరెక్ట్ గా రావాలి Nginx ఇన్స్టాల్ అయిన. HTTPS కాదు, HTTP. మన రాంగ్ ఇచ్చానా? రిమైండర్ sudo systemctl start nginx. కరెక్టే. ఎందుకు రన్ అవట్లేదు? మనం ఓకే పోర్ట్ నెంబర్ ఇవ్వలేదు కదా. ఇంగ్రెస్ రూల్స్ లో ఎడిట్ చేస్తే మనకు పోర్ట్ నెంబర్ వస్తుంది. నేను ఇక్కడ దీంట్లో యాడ్ చేస్తా. పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 80. ఇలా మనం ప్రొవిజనర్స్ యూజ్ చేసి సర్వర్స్ ని కాన్ఫిగర్ చేయొచ్చు. బూట్ స్ట్రాపింగ్ సర్వర్స్ అంటాం. అది మనం మన Ansible తో ఎలాగో చేస్తాం ఈ రిమోట్ ఎగ్జెక్ ప్రొవిజనర్స్ యూజ్ చేసి. సో ఇది ఇంట్రెస్ట్ లో పాపులర్ క్వశ్చన్. Explain the provisioners in Terraform అనేది. You have to tell like this: provisioners are used to take actions either in local machine or remote machine. We have two types of provisioners: local exec and remote exec. Local exec is executed where Terraform command is running. Remote exec is executed within the server. We use these provisioners to configure the servers. Okay. Destroy time రాద్దాం. సర్వర్ ని డెస్ట్రాయ్ చేసే ముందు when equal to destroy. వర్క్ అవుతుందో లేదో తెలీదు, ఎందుకంటే వాళ్ళు ముందుగానే చేసేయాలన్నారు కాబట్టి చూద్దాం. systemctl స్టాప్ చేయాలి. గ్రేస్ఫుల్ షట్ డౌన్ అంటారు కదా. ఒక సర్వర్ ని మీరు డైరెక్ట్ గా అట్లా స్టాప్ చేయకుండా దాని లోపల రన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ లో మనం చాలా ఓపెన్ చేసి ఉంటాం. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? షట్ డౌన్ చేసేటప్పుడు అన్ని ప్రోగ్రామ్స్ ని క్లోజ్ చేసి అప్పుడు షట్ డౌన్ చేస్తే బాగుంటుంది. దట్ ఈస్ గ్రేస్ఫుల్ షట్ డౌన్. మీరు ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి బ్యాక్గ్రౌండ్ లో, మనకు తెలియదు, టక్ అని ల్యాప్టాప్ కానీ షట్ డౌన్ చేస్తే ల్యాప్టాప్ కూడా అప్పుడప్పుడు కంప్లైంట్ చేస్తుంది, చూడండి క్యాన్సిల్ చేయొచ్చా అని. సో ఎప్పుడైనా కూడా రన్ అయ్యే ప్రోగ్రామ్స్ అన్నిటినీ, ఆ సర్వీసెస్ అన్నిటినీ స్టాప్ చేసి అప్పుడు సర్వర్ ని స్టాప్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్ఫుల్ షట్ డౌన్. ఇప్పుడు అది అవుతుందో లేదో చూద్దాం, ఎందుకంటే ఇందాక వాళ్ళు చెప్పారు కదా ప్రొవిజనర్స్ ఒక్కసారి ఇవ్వాలి అని. అవ్వచ్చు. అవుతుంది. ఆ కమాండ్ మనకేం అవుట్పుట్ రాదు కాబట్టి మీకు అక్కడ కనిపించదు. డెస్ట్రాయ్ టైంలో కాబట్టి అవుతుంది. సర్వర్ అనేది ఫస్ట్ స్టాప్ అయ్యి Nginx, తర్వాత మనకు ఇన్స్టెన్స్ డెస్ట్రాయ్ అవుతుంది. మరి దీని అవుట్పుట్ మనకు కనిపించదు కాబట్టి అక్కడ మనకేం రావట్లేదు. systemctl స్టాప్ Nginx అంటే అవుట్పుట్ ఏం రాదు యూజువల్.
క్రియేషన్ టైం ప్రొవిజనర్స్ మాత్రం ఎప్పుడైతే మీరు సర్వర్ ని క్రియేట్ చేస్తారో అప్పుడే రన్ అవుతాయి, అప్డేట్ చేసేప్పుడు రన్ అవుతాయి. సో యూ కెన్ ఈవెన్ ఎన్హాన్స్ ద ఆన్సర్ లైక్ యూ కెన్ యూస్ ప్రొవిజనర్స్ either creation time or destroy time. Okay, a 5 minutes break this window, then we will continue. ఓకే, సో ఇది ప్రొవిజనర్స్. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ వీక్ లో ఈ టెరాఫార్మ్ సింటాక్స్ అన్ని మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ 2 weeks లో మనం AWS సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తూ ఈ సింటాక్స్ యూస్ చేసి మనం మన ప్రాజెక్ట్ కావాల్సిన ఇన్ఫ్రా మొత్తం టెరాఫార్మ్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే, మీరు రేపు పొద్దున ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళినా కూడా ఇంత పర్ఫెక్ట్ గా కూడా అక్కడ ఉండకపోవచ్చు. ఓకే, సో అది ప్రొవిజనర్స్ అంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒకటి ప్రాక్టీస్ చేసే ముందు అది ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది అనేది అర్థం చేసుకొని సెషన్ చూసి ప్రాక్టీస్ చేసి డౌట్స్ వస్తే స్లాక్ అండ్ ఈ వీక్ లో క్యూఏ సెషన్స్ కండక్ట్ చేస్తాం, టైమింగ్స్ అప్డేట్ చేద్దాం ఈ వీకెండ్. ఓకే, డెఫినెట్లీ అడుగుతారు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ప్రొవిజనర్స్. నెక్స్ట్ మనం మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ యూజింగ్ టెరాఫార్మ్ చూద్దాం. టెరాఫార్మ్ ని కన్సిస్టెంట్ ఇన్ఫ్రా అని కూడా అన్నాం కదా. కన్సిస్టెంట్ ఇన్ఫ్రా అంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ని మీరు క్రియేట్ చేయొచ్చు టెరాఫార్మ్ యూస్ చేసుకుని, సింగిల్ కోడ్ అనేది యూస్ చేసుకుని. మల్టిపుల్ వేస్ ఉన్నాయి దానికి. టిఎఫ్ వాస్ ఒకటి, టెరాఫార్మ్ వర్క్ స్పేసెస్ అంటాం, ఆర్ ఇంకొకటి సెపరేట్ కోడ్ బేస్. ఈ 3 వేస్ లో దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. మన ప్రాజెక్ట్స్ ని బట్టి, ప్రాజెక్ట్ యొక్క ప్రియారిటీస్ ని బట్టి దాన్ని మనం చేంజ్ చేస్తాం. టిఎఫ్ఆర్స్ అంటే ఏంటి మనం డిస్కస్ చేసిన దాంట్లో? టిఎఫ్ఆర్స్ అంటే యూజ్డ్ టు ఓవర్ రైట్ డిఫాల్ట్ వాల్యూస్ కదా. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో మనం సేమ్ కోడ్ యూజ్ చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. సో అది చూద్దాం ఇప్పుడు. ఓకే, మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కౌంట్ బేస్డ్ ఉంది కదా, అది తీసుకుంటా నేను. మూడు EC2 ఇన్స్టెన్సెస్ అండ్ దెన్ 4 Route 53 రికార్డ్స్. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు నేను డెవలప్మెంట్, ప్రొడక్షన్ రెండిట్లో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయాలి టెరాఫార్మ్ వార్స్ యూజ్ చేసి. ఓకే, ఇప్పుడు మనకి 2 ఉన్నాయి, డెవ్ అండ్ ప్రాడ్. అండ్ మనం రిమోట్ స్టేట్ యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు డెవలప్మెంట్ కి, ప్రొడక్షన్ కి సింగిల్ బకెట్ యూజ్ చేద్దామా, డిఫరెంట్ బకెట్స్ యూజ్ చేద్దామా? S3 బకెట్స్.
సింగిల్ యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ డెవలప్మెంట్ ని, ప్రొడక్షన్స్ ని, రిసోర్సెస్ ని ఒక చోట పెడితే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. కోడ్ ఒకటే, బట్ బకెట్స్, అట్లీస్ట్ బకెట్స్ ని కానీ మనం డిఫరెన్షియేట్ చేస్తే వాటిని సెక్యూర్ గా ఉంచడం కానీ, ఓకే, బై మిస్టేక్ ఎవరైనా కీస్ ఒకే రకంగా ఇచ్చారనుకోండి ప్రొడక్షన్ లో, మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో డెవలప్మెంట్ ని, ప్రొడక్షన్ ని, బకెట్స్ ని ఎప్పుడూ డిఫరెన్షియేట్ చేస్తే అది మనకు అడ్వాంటేజ్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే అది ఒక ఎన్విరాన్మెంట్ కి మాత్రమే ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను 2 బకెట్స్ తీసుకుంటాను. సపరేట్ గా A2S TF రిమోట్ స్టేట్ dev1 ఒకటి, అలానే 82S TF రిమోట్ స్టేట్ prod అని ఒకటి. DynamoDB టేబుల్స్ కూడా 2 బకెట్స్ ఉన్నప్పుడు 2 ఉండాలి. క్రియేట్ టేబుల్ dev అలానే prod, పార్టిషన్ కి లాక్ ఐడి. సపరేట్ బకెట్స్, సపరేట్ DynamoDB టేబుల్స్. కోడ్ అయితే ఒకటే. ఇప్పుడు ప్రొవైడర్ లో మనం ఏం చేస్తామంటే, మనకి బ్యాక్ ఎండ్ బ్లాక్ ఉంది కదా, బ్యాక్ ఎండ్ S3 కోడ్ అయితే ఒకటే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే 2 ఫోల్డర్స్ పెడతాను. ఒకటి dev, ఇంకొకటి prod. సో dev లో మనము backend.tf. సో ఇక్కడ ఏం లేదు, నేను ఈ టెరాఫార్మ్ రిమోట్ స్టేట్ లో పెట్టాను కదా, ఇది మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. -dev బకెట్, అలానే లాకింగ్ కూడా సేమ్. ఓకే, సో కీస్ వచ్చేసి నేను ఎక్స్పెన్స్ ఇన్ఫ్రా కీ అంటే మీ ఇష్టం, కాన్ఫ్లిక్ట్ ఏం అవ్వదు, ఇష్టం వచ్చిన కీ పెట్టుకోండి. ఓకే, సో ఇది backend.tf. అలానే ప్రొడక్షన్ లో backend.tf, dev బదులు ప్రొడక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, టెరాఫార్మ్ మల్టిపుల్ ప్రొవిజనల్స్, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కదా, టెరాఫార్మ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ cdtf vars టెరాఫార్మ్ ఇనిట్ లో ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది చూడండి, బ్యాక్ ఎండ్. మీరు బ్యాక్ ఎండ్ అనేది సపరేట్ గా పెట్టుకొని ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్ కాన్ఫిగ్, సో బ్యాక్ ఎండ్ కాన్ఫిగ్, ఎందుకంటే నేను ఇప్పుడు dev కి ఇనిషియలైజ్ చేయబోతున్నాను కాబట్టి టెరాఫార్మ్ ఇనిట్ -backend config ఈక్వల్ టు dev/backend.tf అంటే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇనిషియలైజ్ అవుతుంది. ఓకే, అలానే నేను prod అని ఇచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇనిషియలైజ్ అవుతుంది.
ఓకే, ఇప్పుడు సపరేట్ రిసోర్సెస్ కావాలి అంటే EC2లో వీటన్నిటిలో సో మనకి ఏం కావాలి, ఇన్స్టెన్సెస్ అన్ని నాకు ఎక్స్పెన్స్ డెవ్ MySQL ఇలా కావాలి. దీనికి రికార్డు MySQL -dev.taws82s.online ఇలా కావాలి. అలానే ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్ ఇలా కావాలి. ఎక్స్పెన్స్ ప్రాడ్ MySQL ఎందుకంటే మనకు క్లియర్ గా డిఫరెన్షియేషన్ ఉండాలి కదా. ఓకే, అలానే సెక్యూరిటీ గ్రూప్ కూడా నాకు ఎక్స్పెన్స్ -dev కానీ ఆర్ ఎక్స్పెన్స్ -prod కానీ కావాలి. సో ఇలా కావాలి అంటే మనం ఏం చేయాలి, ప్రాపర్ గా వేరియబుల్స్ ని మేనేజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి వేరియబుల్స్ కూడా నేను తీసుకోవాలి. ఇన్స్టెన్సెస్ ఉంది కదా, ఇక్కడ నేను డిఫాల్ట్ తీసేస్తున్నా. ఇక్కడ dev.tf_vars అని ఇచ్చి ఓకే కాపీ చేస్తున్నా. ఇన్స్టెన్సెస్ ఈక్వల్ టు MySQL -dev backend -dev ఫ్రంట్ ఎండ్ -dev ఎందుకంటే అది డెవలప్మెంట్ కాబట్టి. ఆర్ఎల్స్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ ప్రాజెక్ట్ అని తీసుకుంటున్నా. మన ప్రాజెక్ట్ ఏంటి, ఎక్స్పెన్స్ కదా. ఓకే, ఆన్ ఎన్విరాన్మెంట్, ఇదేం ఎన్విరాన్మెంట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, వేరియబుల్ ఎన్విరాన్మెంట్. నేను ఇక్కడ ఇవ్వను వాల్యూ ఎందుకంటే ఇది ఇక్కడ ఇవ్వాలి. ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవ్. కావాలంటే మీరు ఇది తీసేసుకోవచ్చు, నేను అది మేనేజ్ చేస్తాను. సారీ, కొంచెం పేషెంట్ ఉన్నాను, మొత్తం అర్థం అవుతుంది. నేను మళ్ళీ ఫుల్ రీక్యాప్ వేస్తాను. ఇప్పుడు EC2 క్రియేట్ అవుతుంది కదా, కౌంట్ లెంత్ ఆఫ్ var.instances ఎంత, 3 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. AMI ID తీసుకుంటుంది. సెక్యూరిటీ గ్రూప్ ని మనం ఇక్కడ ఏం చేయాలి, సెక్యూరిటీ గ్రూప్ లో var.project అయినా var.project అయినా var.project -var.environment. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ, డెవలప్మెంట్ రన్ చేసేప్పుడు
ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ అని వస్తుంది. ప్రొడక్షన్ రన్ చేసేటప్పుడు ఎక్స్పెన్స్ హైఫన్ ప్రాడ్ వస్తుంది. సో నేమ్స్ ఏమి డూప్లికేట్ అవ్వట్లేదు. ఓకే, అండ్ ఇదే నేమ్ నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో డెవలప్మెంట్ రన్ అయ్యేప్పుడు ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ వస్తుంది, ప్రొడక్షన్ రన్ అయ్యేప్పుడు ఎక్స్పెన్స్ హైఫన్ ప్రొడక్షన్ అని వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నేమ్ ఏం రావాలి? కామన్ ట్యాగ్స్ ఎక్స్పెన్స్ అనేది కామన్ అన్నిటికీ, సారీ ప్రాజెక్ట్ అనేది కామన్ అన్నిటికీ ఎక్స్పెన్స్ కదా. దాని తర్వాత కామన్ ట్యాగ్స్ నేమ్ ఏమని రావాలి? మనం ఏం చెప్పాం? ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ హైఫన్ MySQL ఇలా రావాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఏమి ఇవ్వాలి? var డాట్ ప్రాజెక్ట్ హైఫన్ var డాట్ ఎన్విరాన్మెంట్ హైఫన్ ఇలా వస్తుందా? ఎక్స్పెన్స్ హైఫన్ డెవ్ హైఫన్ MySQL. సో మనం ఏంటంటే మొత్తం పారామీటరైజ్ చేస్తాం. ఒకే కోడ్ బేస్ పెట్టి వేరియబుల్స్ ద్వారా అండ్ టిఎఫ్ వార్స్ ని ప్రాపర్ గా యూజ్ చేయడం ద్వారా ఒకే కోడ్ బేస్ పెట్టి మనం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వరకు చూద్దాం. ఈ Route 53 కొంచెం కమెంట్ చేస్తాను, టూ మచ్ అయితే మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఇనిషియలైజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రొవైడర్ లో నేను ఇంటెన్షనల్ గా ఎంటీ పెట్టా, బట్ రన్ టైమ్ లో దీనికి బ్యాక్ ఎండ్ సప్లై చేస్తుంది. డెవలప్మెంట్ బకెట్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన టేబుల్ మనకు ఆప్షన్ ఉంది. హైఫన్ బ్యాక్ ఎండ్ కాన్ఫిగ్ ఈక్వల్ టు మీ బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉందో దాన్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఇనిషియలైజ్ అయింది. ఇప్పుడు నేను టెరాఫార్మ్ ప్లాన్ అని ఇస్తే నాకు టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వార్స్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇలాగా నేను అప్పుడు సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. బట్ నేను ఇక్కడ నేమ్ మార్చాను కదా, టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వార్స్ లాగా లేదు కదా ఇక్కడ ఎక్కడ. అప్పుడు మనం ఎక్స్ప్లిసిట్ గా ఇవ్వాలన్నమాట. టెరాఫార్మ్ ప్లాన్ అని ఇచ్చి ఇక్కడ వేర్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, మీరు ఆ వేర్ ఫైల్ ని స్పెషల్ గా ఇవ్వచ్చు. హైఫన్ వేర్ ఫైల్ ఈక్వల్ టు dev డాట్ టిఎఫ్ వార్స్. ఇప్పుడు టెరాఫార్మ్ ఏం చేస్తుంది? టెరాఫార్మ్ డాట్ టిఎఫ్ వార్స్ మీ దాంట్లో లేదు కాబట్టి మీరు ఇచ్చిన టిఎఫ్ వార్స్ ని లోడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రిసోర్స్ నేమ్స్ ఏమొచ్చాయో. ఎక్స్పెన్స్ dev and then expense dev front end, expense dev back end, expense dev MySQL,
నేను అప్లై చేసేటప్పుడు కూడా ఆ ఫైల్స్ నేను అలానే అప్లై చేయాలి. టెరాఫార్మ్ అప్లై, ఆటో అప్రూవ్ అండ్ ఆ వేర్ ఫైల్ నేను సప్లై చేయాలి. సో 2 minutes ఇది కంప్లీట్ చేసి వి విల్ స్టాప్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూడండి మన ఇన్స్టెన్సెస్. ఎక్స్పెన్స్ డెవ్ బ్యాక్ ఎండ్, ఎక్స్పెన్స్ డెవ్ MySQL, ఎక్స్పెన్స్ డెవ్ ఫ్రంట్ ఎండ్. సెక్యూరిటీ గ్రూప్ సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వలేదు అవి. ఎక్స్పెన్స్ డెవ్. ఇప్పుడు ప్రొడక్షన్కి వచ్చినప్పుడు నేనేం చేస్తాను, కొంచెం చిన్న ఇది అప్లై డిఫరెంట్ చేస్తాను. prod.tf vas తీసుకొని ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు prod మెన్షన్ చేస్తాను. ఇప్పుడు మీరు ఎలా ఇనిషియలైజ్ చేయాలి, టెరాఫార్మ్ ఇనిట్ బ్యాక్ ఎండ్ ఈక్వల్ టు production/backend.tf రీకాన్ఫిగర్ కొట్టాలి, ఎందుకంటే ఇది మళ్ళీ మనం ఇంకొకసారి చేస్తున్నాం కాబట్టి. అలానే టెరాఫార్మ్ ప్లాన్. ఇప్పుడు ప్రొడక్షన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను ఇక్కడ. production/prod.tf vas. అలానే అప్లై. క్రియేట్ అయిందా మొత్తం ప్రొడక్షన్ డెవలప్మెంట్ రెండు. నేను ఒకే కోడ్ యూజ్ చేశాను, కొత్తగా ఏం కోడ్ రాయలేదు. జస్ట్ నేను ఏం చేశాను, వేరియబుల్స్ ని టిఎఫ్ వాస్ ని కొంచెం డిఫరెంట్ గా యూజ్ చేశాను అంతే. ఓకే, ఇక ఎంత పెద్ద కోడ్ అయినా మీరు దీంతో ఇలా చేయొచ్చు. బట్ ఇలా చేయాలి అంటే మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి, మిస్టేక్స్ అనేది జరగకూడదు. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి, మీకు ఎంత చేసినా కూడా నేను జస్ట్ కోడ్ ని రీయూజ్ చేయాలి అనే ఒక దాంతో మీరు డెవలప్మెంట్ ని ప్రొడక్షన్ ని కలిపేసి మీరు ఏమైనా కోడ్ చేంజెస్ చేసినప్పుడు డెవలప్మెంట్ కోసం అది బై మిస్టేక్ ప్రొడక్షన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా? సో క్లయింట్స్ ఏం చెప్తారు, మంచి క్రూషియల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి లైక్ బ్యాంకింగ్ అట్లాంటివి, నేను కోడ్ రీయూజ్ కోసము ఒక ఇద్దరు రిసోర్సెస్ ని యూజ్ చేయడానికి అని చెప్పేసి నేను ఇది బెటర్ ప్రాక్టీస్ ఇంటర్నెట్ లో చెప్పారు, టెరాఫార్మ్ వాళ్ళు కూడా చెప్పారు కోడ్ రీయూజ్ యూజ్ అవుతుందంట. ఓకే, టెరాఫార్మ్ కోడ్ యూజ్ చేసి మనము డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అంట అని చెప్పేసి
మీరు ఒకే కోడ్ లో పెట్టేసి ఇలా అంతా చేశారనుకోండి, చిన్న చిన్న మిస్టేక్స్ జరిగితే ఆ చేంజెస్ అనేది ప్రొడక్షన్ లో కూడా వెళ్ళిపోతాయి. ఓకే, చిన్న ప్రాజెక్ట్స్ అయితే చేయొచ్చు ఇలానే, పెద్ద ప్రాజెక్ట్స్ అయినా చేయొచ్చు, బట్ దానికి ఫుల్ ఎక్స్పర్టీస్ కావాలి. బట్ ఇది ఒక వే, టిఎఫ్ వాట్స్ ద్వారా. ఓకే, అలానే టెరాఫార్మ్ వర్క్ స్పేస్ అనేది కూడా ఉంది. అది ఇక మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఈ రోజు ఇక్కడితో స్టాప్ చేద్దాము. బట్ చూడండి, టిఎఫ్ వాట్స్ వల్ల ఎంత అడ్వాంటేజ్. వేరియబుల్ ఫైల్స్ ని కంట్రోల్ చేయడం ద్వారా డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా, నేను విచ్ ఎన్విరాన్మెంట్ ఐ మీన్ నౌ, మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ని పాయింట్ చేశాను. ఇప్పుడు నేను డెవలపర్కి వెళ్ళి కొన్ని చేంజెస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? టెరాఫార్మ్ ఇనిట్ రీకాన్ఫిగర్ టు డెవ్. అంటే నేను టెరాఫార్మ్ చెప్తున్నా, ఇప్పుడు డెవ్ ని పాయింట్ చేయి, ఐఎమ్ గోయింగ్ టు డూ చేంజెస్ ఇన్ డెవలప్మెంట్ అని. సో ఇది డెవలప్మెంట్ ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ అయితే ఆ ఎన్విరాన్మెంట్ ని మీరు పాయింట్ చేసుకోవచ్చు. డెస్ట్రాయ్ చేయాలనుకుంటున్నా, టెరాఫార్మ్ డెస్ట్రాయ్, ఆటో అప్రూవ్. ఇప్పుడు డెవలప్మెంట్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. ఓన్లీ డెవలప్మెంటే అవుతుంది, ప్రొడక్షన్ అవ్వదు. ఇంకా మీకు ఎక్కువ ఎన్విరాన్మెంట్స్ కావాలంటే సింపుల్ గా దీంట్లో ఏం చేస్తాం, ఇంకొక ఫోల్డర్ పెట్టుకుంటాం, దాని బ్యాక్ ఎండ్ రాసుకుంటాం, దాని ప్రొడక్షన్ సంబంధించిన వేరియబుల్స్ పెట్టుకుంటాం. అలా 10 ఎన్విరాన్మెంట్స్ అయినా మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఫాస్ట్ గా అయిపోతుంది అయితే. అండ్ మనం చెప్పినట్లు కన్సిస్టెంట్ గానే ఉంటుంది, ఒకటే కోడ్ కాబట్టి అన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రొడక్షన్ ని పాయింట్ చేయాలి. పాయింట్ ప్రొడక్షన్, అండ్ డెస్ట్రాయ్. మనం ఇక్కడ వరకు స్టాప్ చేద్దాం. శ్రీకాంత్ రెడ్డి, యూ హావ్ సమ్ క్వశ్చన్. యా అన్న, యాక్చువల్గా వేరే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, బట్ ఆ క్వశ్చన్ సార్టెడ్ అయిపోయింది. కానీ యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి టెరాఫార్మ్ మల్టీ ఎన్విరాన్మెంట్ ఒకసారి స్టెప్ బై స్టెప్ ఏం చేశారో చెప్తారా అన్న, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఇప్పుడు కోడ్ అయితే ఒకటే. ఓకే, మనం కంట్రోల్ చేయాల్సింది ఏంటి? నేమ్స్ ఎక్కడైనా, ఇప్పుడు ఎక్స్పెన్స్ డే 1 ఒకసారి క్రియేట్, ఇక్కడ ఈ నేమ్స్ కానీ ఈ వాల్యూస్ కానీ ఇవన్నీ మనం కంట్రోల్ చేయాలి. ఓకే.
సో మీకు మనకు కన్సిస్టెంట్ ఇన్ఫ్రా అంటే ఏంటి అంటే డెవలప్మెంట్ లోను ప్రొడక్షన్ లోను అన్ని చోట్ల ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, మనకు టెస్టింగ్ ఈజీ అవుతుంది కదా. డెవలప్మెంట్ లో తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో టెస్ట్ చేసి ప్రొడక్షన్ లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది, ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఐడియల్ కాదు కదా. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను శ్రీకాంత్? అర్థమవుతుంది. వింటున్నాను. సో సర్వర్స్ కానీ కాన్ఫిగరేషన్స్ కానీ డెవలప్మెంట్ లో ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ లో కూడా అదే ఉందనుకోండి, యా మన టెస్టింగ్ అనేది స్ట్రాంగ్ గా చేయొచ్చు. ఇప్పుడు డెవలప్మెంట్ యా లో ఒక వర్షన్ యూస్ చేసి ప్రొడక్షన్ లో వేరే వర్షన్ యూస్ చేస్తే ఇక టెస్టింగ్ చేయడంలో అర్థం లేదు. సో ఐడియల్ గోల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అన్ని ఎన్విరాన్మెంట్స్ లో ఒకే రకంగా ఉంది అనుకుంటే మనకు టెస్ట్ చేయడం అనేది సింపుల్ గా ఉంటుంది. ఓకే సో కన్సిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మ్యాండేటరీ జనరల్ గా, ఐడియల్ గా చూసుకుంటే. అందుకని నేను ఏం చేశాను, కోడ్ అనేది ఇదే, ఓకే ఓకే, బట్ డిఫరెంట్ యా ఎన్విరాన్మెంట్స్ లో ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను క్రియేట్ చేశాను. అది ఎలా చేశాను, ఈ వేరియబుల్స్ అండ్ terraform.tf సరే ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏంటి, ఇక్కడ 3 times జరుగుతుందా, యా ఓకే 3 times. ఇవన్నీ మామూలే, అన్ని చోట్ల యా ఒకటే. యా ప్రాజెక్ట్ ఏంటి, వేరియబుల్ నేమ్ ఇచ్చింది గవర్నమెంట్ యా ఎక్స్పెన్స్. యా ఇది ఇక్కడ ఏమి ఓకేనా? ఇచ్చాం, డెవలప్మెంట్ ఉన్న ఎన్విరాన్మెంట్. కార్డ్ ఒకటి అర్థం అవ్వలేదు. యా 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 అదే ఇదే అదే అర్థం. ఎన్విరాన్మెంట్ ఏమి ఇచ్చాం ఇక్కడ, ఏం లేదు. సో ఏం లేదన్నప్పుడు టెరాఫామ్ ఏం చేస్తుంది, వెతుక్కుంటుంది. కమాండ్ లైన్ లో ఇచ్చామా, ఇవ్వలేదు. TF-VAS అనదర్ ఆప్షన్ ఏంటి, TF-VAS. TF-VAS అనేది నేను స్పెసిఫిక్ గా చెప్పలేదు ఇక్కడ. ఇక్కడ అంటే terraform.tf-VAS అంటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. బట్ మీరు ఫైల్ నేమ్ కానీ చేంజెస్ చేశారు అంటే దానికి -var ఫైల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను -var ఫైల్ అని ఇచ్చాను కదా, ఇది కూడా TF-VAS. అప్పుడు ఏం ఓకే చేస్తుంది, అది ఆ ఫైల్లోకి వెళ్ళి వెతుక్కుంటుంది, నాకు ఎన్విరాన్మెంట్ కి ఏమైనా వాల్యూ దొరుకుతుందా అనేది. దొరికింది కదా. యా 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 నేను దొరికిందిగా, ఒకసారి మళ్ళీ చూస్తాను. యా 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 బట్ పర్లేదు చూడు, నేను చెప్తున్నా కదా యా చూడు. ప్రాజెక్ట్ అనేది మీరు ఇచ్చారు, అది ఎక్స్పెన్స్ ఓకే అయిన డెవెన్ అయినా ప్రొడక్షన్ అయినా క్యూ అయినా ప్రాజెక్ట్ నేమ్ అయితే సేమ్ కదా. యా సేమ్ వాల్యూస్ ఉండేవన్నీ మనం వేరియబుల్స్ లో పెట్టుకున్నాం. యా అన్న డిఫరెంట్ గా ఉండే వాల్యూస్ అన్నిటిని మనం సపరేట్ గా TF-VAS లో పెట్టుకున్నాం. ఓకే అండర్స్టూడ్. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి, మీ ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారో, ఏ ఫైల్ ని లోడ్ చేశారో దాన్ని బట్టి వాల్యూ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే సో అప్పుడు ఎక్స్పెన్స్ డెవ్ MySQL అనేది వచ్చింది. ఓకే అలానే ఇక్కడ కూడా. సో నేను ఈ var ఫైల్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. యా అప్పుడు ఏమవుతుంది, నీకు ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి ఒక్కొక్క బ్యాక్ ఎండ్, ఒక్కొక్క TF-VAS. ఓకే ఫైల్ నేమ్ అనేది నీ ఇష్టం, ఏదైనా ఉండొచ్చు, ఓకే, బట్ నువ్వు ఏ ఫైల్ అయినా పెట్టుకో, ఆ పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ టిఎఫ్ఆర్స్ అనేది ఇది ఫైల్ నేమా అన్న, లేకపోతే అది ఒక లైక్ .yaml ఫైల్ ఆర్ .tf లాంటి అదొక ఫైల్? ఎక్స్టెన్షన్ ఇది, TF-VAS ఎక్స్టెన్షన్ అనేది ఒక సారీ. ఎక్స్టెన్షన్. ఓకే మీ ఓకే ఇష్టం వచ్చిన ఎక్స్టెన్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మీరు ఏదైతే పెట్టుకున్నారో అది ఇవ్వాలి. నేను terraform.tf-VAS అని ఎందుకు ఇవ్వలేదు, ఎందుకంటే మనకు ఉండేది మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ కదా. యా డెవలప్మెంట్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, ఇలా ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది పాస్ చేయడానికి. యా 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 అర్థమైంది. నేను ఇప్పుడు ఒకసారి QA వచ్చింది అనుకోండి, QA ఫోల్డర్ ఒకటి పెట్టుకొని QA.tf, QA.tf-VAS. ఓకే యా అండర్స్టూడ్ ఓకే, అన్న. నేను ఐ విల్ లుక్ ఇంటూ ఇట్ వన్స్. యా యా నేను ప్రాక్టీస్ చేస్తాను. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఇది ప్రొవిజనర్స్ అన్నారు కదా, ఇప్పుడు నార్మల్ గా ప్రొవిజనర్స్ కాకుండా నిన్నటి వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ లాంటి నిన్నటి వర్క్ చేసిన టాస్క్ దాంట్లో డైరెక్ట్ Nginx ఇన్స్టాల్ చేయలేమా అన్న, ఈ కోడ్ లో చేంజెస్ చేసి, సారీ ఏ కోడ్ లో చేంజెస్ చేసి ఈ స్క్రిప్ట్ లో చేంజెస్ చేసి Nginx ఇన్స్టాల్ సూడో అవి చేయలేమా? చేస్తాం కదా. ఇప్పుడు కాదన్న, వితౌట్ ప్రొవిజనర్స్.
వితౌట్ ప్రొవిజనర్స్ ఎలా చేస్తాం? యూజర్ డేటా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే. యూజర్ డేటా అనేది సో ఉందిగా, మనము యాహ్! యాహ్! కన్సోల్‌లో పెట్టాం. అలానే టెరాఫార్మ్ EC2 ఇన్స్టెన్స్ లో కూడా యూజర్ డేటా ఉంటుంది. ఇది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ యూజర్ డేటాలో మీరు ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ పెట్టుకొని దానికి ఇవ్వచ్చు. కన్సోల్ ఎలా అయితే ఇస్తారో అలా. లోకల్‌లో వచ్చేసి మనం టెరాఫార్మ్ నార్మల్ ప్రొవిజనల్స్ 2 టైప్స్ అన్నారు కదా! లోకల్ అండ్ రిమోట్ అన్న. హ్మ్. లోకల్‌లో వచ్చేసి నార్మల్‌గా టెరాఫార్మ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తుందో అది. రిమోట్‌లో వచ్చేసి మనం టెరాఫార్మ్‌తో ఏదైతే సర్వర్‌ని యాక్సెస్ చేస్తున్నామో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ యాన్సిబుల్‌ని యాక్సెస్ తీసుకున్నామనుకోండి రిమోట్‌లో. సో, యాన్సిబుల్ రన్ చేయొచ్చు అంటున్నారు అంతేనా? మీరు ఏదైతే సర్వర్ ని క్రియేట్ చేస్తారో ఆ సర్వర్ యాక్సెస్ వస్తుంది మీకు ఇక్కడ. యాహ్! 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 అదే. దానికి కనెక్ట్ అవుతున్నాం. ప్రొవిజనల్స్ రిమోట్. యాహ్! ఓకే. కనెక్ట్ అయ్యి మీకు నచ్చినది రన్ చేసుకోవచ్చు లోపల. ఓకే. ఓకే. సో ఓకే ఓకే. అన్న. గాట్‌చు అన్న. సో ఇప్పుడు నేను చెప్పినంత వరకు ప్రాక్టీస్ చేయండి అందరూ. యాహ్! మనం వీటన్నిటిని యూజ్ చేసుకొని ప్రాజెక్ట్ కి చేస్తున్నప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన సింటాక్స్ ప్రాక్టీస్ చేసాం ఈ వీక్ అంతా. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. మన ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ప్రాపర్ గా ఇంకా ఫుల్ ఐడియా వస్తుందన్నమాట. ఓకే అన్న. థాంక్ యూ. ఓకే. విష్ణుప్రియ వరద. నాకే విష్ణుప్రియ క్వెషన్స్ వరద. లేవండి. నాకేం లేవండి. థ్యాంక్ యూ. ఓకే. నాగరాజు జీ. నాగరాజు జీ. హ్మ్. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. గణేష్ రెడ్డి. యాహ్! హాయ్ శివ. హాయ్. యాహ్! నా డౌట్ వచ్చేసి అది మీరు మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ హ్మ్. అప్లై చేశారు కదా! సో, అక్కడ బ్యాక్ ఎండ్ టీఎఫ్ అని పెట్టారు కదా! అందులో ఏం పెట్టారు మీరు? లైక్ అంటే ఈచ్ ఎన్విరాన్మెంట్‌కి ఒక బ్యాక్ ఎండ్ టీఎఫ్ ఫైల్ పెట్టారు కదా! అవును. యాహ్! సో, అక్కడ ఓకే. 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 ఇక్కడ బకెట్స్ డీటెయిల్స్ ఇచ్చారు. ఓకే. 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 యాహ్! అదొక్కటేలెండి. థాంక్స్. ఓకే. యాహ్! ఆదిత్య జాట్లి. హాయ్ శివ గారు. హాయ్. లాస్ట్ 2 డేస్ నుంచి ఛాన్స్ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దొరికింది. థ్యాంక్ యూ. అయ్యో! అయితే చెప్పండి. ఇప్పుడు మనం ఇనీషియల్‌గా CLI ఫైల్ డౌన్లోడ్ చేసుకోమన్నారు కదండీ స్టార్టింగ్. నేను చెప్పేది 2 సెకండ్స్ బిఫోర్‌ది. అయితే మనం మ్యాప్ చేయట్లేదు కదండీ ఎక్కడ మన క్రెడెన్షియల్స్, AWS క్రెడెన్షియల్స్. AWS టెరా కాన్ఫిగర్ అని రన్ చేస్తున్నాం కదా! ఓకే. AWS కాన్ఫిగర్ అని రన్ చేసి మీరు అక్కడ డీటెయిల్స్ ఇస్తేనే అంటే మనం కనెక్ట్ అవ్వచ్చు. మన మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఎక్కడ అంటే మ్యాప్ చేయట్లేదు కదా మెయిల్ టెరాఫార్మ్‌కి. ఐడీ అవసరం లేదు. ఓకే. సీక్రెట్ కి, యాక్సెస్ కి అది కూడా ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ లాంటిదే. ఓకే. 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 ఓకే అండి. ఓకే. అదొకటే డౌట్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. రాజశేఖర్. రాజశేఖర్. సో ఖచ్చితంగా ఈ 3 డేస్ మీరు టెరాఫార్మ్ అనేది ఫుల్ గా ప్రాక్టీస్ చేయాలి. ఆటోమేషన్స్ అనేది మనం క్లారిటీ వచ్చిందంటే ఇంకా అది దాంతో మీరు ఆడుకోవచ్చు. టెరాఫార్మ్ నేను చాలా సింపుల్ గా చెప్పిండొచ్చు. జస్ట్ ఒకే ఒక్క EC2 ఎగ్జాంపుల్ తీసుకొని ఉడేమి కోర్స్ లాగా. బట్ అది ఎక్కడ యూజ్ అవ్వదు మీకు. ప్రాజెక్ట్స్ లో యూజ్ అవ్వదు. ఇంటర్వ్యూస్ లో కూడా యూజ్ అవ్వదు. టెరాఫార్మ్ ఏదో తెలుసుకున్నట్టు ఉంటుంది గానీ, బట్ అసలు ఎక్కడ యూజ్ చేయాలి? దాని యాక్చువల్ అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు ఎప్పటికీ అర్థం కాదు.
సో అందుకే ఇప్పుడు నేను చెప్పేది మీకు కొంచెం కష్టం అనిపించవచ్చు, బట్ అలా నేర్చుకోవాల్సిందే, తప్పదు. ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. So if no questions, we can end the session. Thank you so much. Okay, Mubashir, final question. యా హాయ్ శివ. Hi. సో ఇది మనం ఏంటి వైల్ రన్నింగ్ టెరాఫామ్ అప్లై అని Mm. ఇచ్చాం కదా, అప్లై Mm. ఇచ్చి టిఎఫ్ఆర్ మెన్షన్ చేసాం, రైట్? Mm. దెన్ Mm. రీకాన్ఫిగర్ ఎందుకు చేయాలి బిఫోర్? ఆల్రెడీ వైల్ అంటే అప్లైయింగ్ వీఆర్ మెన్షనింగ్ రైట్ టిఎఫ్ఆర్. ఇప్పుడు నేను డెవలప్మెంట్ లో ఉన్నాను, ప్రొడక్షన్ లోకి వెళ్ళాలి. నా ప్రెసెంట్ అది డెవలప్మెంట్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. తిరిగి మళ్ళీ ప్రొడక్షన్ ని పాయింట్ అవుట్ చేయాలి అంటే రీకాన్ఫిగర్ ఇవ్వాలి. ఓకే, దెన్ ఒకసారి రీకాన్ఫిగర్ చేసిన తర్వాత అప్లై అంటే అది డైరెక్ట్ ఆ ఫోల్డర్ లో ఉన్న టిఎఫ్ఆర్ ని తీసుకోదు, అట్లా తీసుకోదండి. సో నేను You ఏం got my చేస్తున్నా అంటే question, ఇక్కడ right? ఫస్ట్ రీకాన్ఫిగర్ అంటే ఏంటి మీనింగ్? అది ఇప్పుడు ప్రెసెంట్ It is ఏ ఎన్విరాన్మెంట్ లో ఉన్నా ప్రొడక్షన్ ని పాయింట్ అవుట్ చేయమని, correct. Then అంటే ప్రొడక్షన్ బకెట్స్ ని పాయింట్ అవుట్ చేయమని. ప్రొడక్షన్ బకెట్ కానీ ప్రొడక్షన్ డైనమోడిబి కానీ. environment. Okay. ఓకే, తర్వాత నేను వన్స్ ప్రొడక్షన్ ని Apply. పాయింట్ అవుట్ చేసిన తర్వాత ఇక నేను టిఎఫ్ వార్స్ అనేది మెన్షన్ చేసుకొని ప్రొడక్షన్ కానీ డెవ్ కానీ పాయింట్ అవుట్ చేసిన తర్వాత ఇక మీరు దానికి సంబంధించిన టిఎఫ్ వార్స్ ని కానీ ఇచ్చారంటే ఇక మొత్తం దాని మీదనే వెళ్ళిపోతుంది. Okay. ఒకవేళ మీరు ప్రొడక్షన్ ని పాయింట్ అవుట్ చేస్తూ డెవ్ టిఎఫ్ వార్స్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? ఓకే, నేనేమనుకున్నానంటే ఫస్ట్ రీకాన్ఫిగర్ లో ఒకసారి టిఎఫ్ఆర్ ప్రొడక్షన్ ఇచ్చేస్తే ఇట్ విల్ ఎనీ హౌ వెన్ యూ రన్ టెరాఫామ్ అప్లై ఇట్ షుడ్ గో టు prod అండ్ ఎగ్జిక్యూట్ దట్ ఓన్లీ, రైట్? లైక్ ఇప్పుడు నేను అలా ప్రొడక్షన్ ని పాయింట్ అవుట్ చేసి డెవ్ టిఎఫ్ వార్స్ ఇచ్చాను అనుకోండి, దానికి ఏ కనిపించవు టిఎఫ్ఆర్ డెవలప్మెంట్ ఇవ్వకుంటే కి సంబంధించిన రిసోర్సెస్. ప్రొడక్షన్ కి రీకాన్ఫిగర్ చేసిన తర్వాత జస్ట్ టెరాఫామ్ అప్లై అంటే అది దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది వితౌట్ మెన్షనింగ్ ఎనీ టిఎఫ్ఆర్. ప్రొడక్షన్ ని ఓకే అలా ఇచ్చినప్పుడు ఇదేమవుతుంది? దీని వాల్యూ ప్రొడక్షన్ అవుతుంది. అంటే మీరేం ఫైల్ ఇవ్వనంటున్నారు కదా, హైఫన్ అప్లై వార్ ఫైల్ అయినప్పుడు అనేది ఏది ఇవ్వనంటున్నారు. ఏది ఇవ్వనప్పుడు correct. ఏమవుతుంది? ఏది ఇవ్వనప్పుడు ఎంటీ అవుతుంది. బట్ ఎంటీ ఆల్రెడీ మనం కాదు, రీకాన్ఫిగర్ చేస్తాం కదా ప్రొడక్షన్ కి. యూజర్ ని అడుగుతుంది, ఓకే. వాల్యూ లేదు కదా. మీరు నేను టిఎఫ్ వార్స్ వాల్యూ లోడ్ చేయకపోతే ఇంకా దానికి వాల్యూ ఎక్కడ ఉంది? మీరు ఓకే, డిఫాల్ట్ వాల్యూ గాట్ ఇట్. ఇవ్వలేదు, టిఎఫ్ వార్స్ లోడ్ చేయలేదు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లోనూ ఇవ్వలేదు. ఇంకా దానికి ఉండే ఆప్షన్ ఏంటి? మిమ్మల్ని అడగడమే, ఇంటరప్ట్ చేసి. గాట్ ఇట్, గాట్ ఇట్, గాట్ ఇట్. ఓకే ఓకే, ఓకే. యా సుబ్బు. సుబ్బు. హాయ్ శివ. యా హాయ్. ఇందాక ప్రొవిజనర్స్ లో రిమోట్ సర్వర్ కి కనెక్ట్ అవ్వడం చూపించారు కదా, వాటిలో క్రెడెన్షియల్స్ డైరెక్ట్ ఇస్తున్నాం కదా, అవి సెక్యూర్ చేయడానికి సెక్యూర్ చేయొచ్చు. మీరేం చేయాలి అంటే ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ లో పెట్టుకోవాలి. అది నెక్స్ట్ వీక్ లో వస్తుంది మనకు, దాంట్లో పెట్టుకొని దాన్ని రిఫర్ చేయొచ్చు. ఓకే ఓకే. ఏం లేదు, పాస్వర్డ్ ని ఎస్ఎస్ఎం పారామీటర్ స్టోర్ లో పెట్టాలి. అది నెక్స్ట్ వీక్ లో మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. 3 days డెఫినెట్లీ ప్రాక్టీస్ చేయండి, అదర్వైజ్ చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. ఐ విల్ సీ యూ.